అయితే ఏదో సొరంగ మార్గం లేక ఒక డోర్ ఉంది, లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ అయితే కిలవరంగం మొత్తం 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 కనిపిస్తుంది. ఇంకేమో లేదట, ఏం లేదురా నీకు. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. దిస్ ఈస్ రాజు కనుకుంట్ల బ్లాగ్స్. అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి కిలా వరంగల్. మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ కిలా వరంగల్ ఎలా ఉంటుందో. నీకు తెలియని వాళ్ళకి చేస్తున్నా. అండ్ 1 month నుంచి చేద్దాం అనుకున్నాం, బట్ టైం సరిపోలేదు. ఆ డే ఇవాళ వచ్చేసింది. అండ్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మట్టికోట, పెద్దనే ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ ఇదే, అండ్ చాలా పెద్దనే ఉంది. ఈ కోట మించి చక్కగా పోయినాం అనుకో, 4-5 సరంగా మాట్లాడేది. అవునా? ఒకసారి చూసి అన్నను మా ఇంటికాడ ఇంకో అన్న. ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి గ్రౌండ్ ఉంది, ఒకటి పెద్దనే ఉంది. గ్రౌండ్ పేరు వచ్చేసి ఫోర్ట్ వరంగల్ గ్రౌండ్. అండ్ ఏకశిల గ్రౌండ్ కూడా అంటారట. క్రికెట్ ఆడుతుర్రు వాళ్ళు, నాకు క్రికెట్ ఆడరాదు. మెయిన్ రోడ్ నుంచి షేడ్ పోతే లెఫ్ట్ సైడ్లో ఒక దారి వస్తుంది. ఈ దారి వచ్చేసి ఈస్ట్ ఫోర్ట్కి వెళ్తుంది, తూర్పు కోట దిక్కు. అండ్ అటు సైడ్ పోతే వేరే వేరే విలేజెస్ వస్తాయి. ఇటు సైడ్ పోతే మనకి కిలా వరంగల్ వచ్చేస్తుంది. అండ్ ఇటు పోతే మిడిల్ ఫోర్ట్ వస్తుంది, ఇటు పోతే ఈస్ట్ ఫోర్ట్ వస్తుంది. అందరికి నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడే రాళ్ళ కోట ఇప్పుడే వచ్చింది. ఎక్కి 4-5 ఫోటోలు దిగుదాం, చూద్దాం మేము ఎత్తుకుంటాం. ఇక్కడ అయితే ఒక బోర్డు అయితే రాస్తుంది, దీని ఫోటో అయితే ఇప్పుడు పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి రాళ్ళకోట కాడ ఉన్నాం. వచ్చేసి కిలా వరంగల్ మొత్తం చుట్టూరు ఉంటుంది, మొత్తం రేడియస్ లా ఉంటుంది మొత్తం. అండ్ చాలా పెద్దనే ఉంటుంది. పైకెక్కేద్దాం ఇక. అయితే ఏదో సొరంగ మార్గం లేక ఒక డోర్ ఉంది, లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. పైకి అయితే ఎక్కేద్దాం. మెట్లు ఇంత హైట్ ఎందుకున్నాయంటే అప్పట్లో మనుషులు వచ్చేసి 6 feet 7 feet ఉండే ఒక్కొక్కరు. చాలా పెద్దగా కట్టేసి అయితే. అంత అయిపోయింది. ఇప్పుడు ఇలా ఇంట్లోకి వెళ్ళి దిగేసుడేగా. ప్యారెట్ అక్కడ ఉంది, జూమ్ అయితే చేద్దాం. జూమ్ టెస్ట్. బ్లర్ కూడా అవుతుంది కదా, సూపర్గా ఉంది. అంటే DSLR అనుకుంటాను మరా. బా, మంచి షాట్ అయితే దొరికింది. అప్పట్లో కాకతీయ సైనికులు ఇక్కడ ఉండి కాపలు కాసేవారు. ఇక్కడ ఉండి ఇదంతా కాపలు కాసేవారు వాళ్ళు అప్పట్లో. ఇక్కడ నుంచి మన మదగాడు ఇప్పుడు కాపలు కాస్తారు కాకతీయ సామ్రాజ్యానికి. ఇక్కడ రాళ్ళకోట నుంచి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ మ్యూజియం ఉందట, మ్యూజియం చూసిపోదాం. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా చూద్దాం. ఇక్కడ మ్యూజియం ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. లోపల కూడా ఆలోచిస్తారో తెలియదు. పోదాం మరి లోపలికి, పోయేద్దాంపా.
లోపలైతే ఖాళీ, ఏం లేవు, ఎవరు లేరు. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా కుస్మాల్ కాడికి వెళ్తున్నాం, వెళ్ళిపోదాం. ఏమంటారా? అంతే అంతే. కదా అన్న మధ్యలో లోపల వేద్దాం. మనం కుష్మాల్ లోపల అవుతున్నాం. ఫోకస్ కావచ్చు. అన్ని విగ్రహాలు ఉన్నాయి ప్రతి ఒక్క ప్లేయర్కి. ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఇదన్నమాట కుష్మాల్. ఇక్కడ చాలామంది పబ్లిక్, చాలామంది, ఇంకో పెద్ద టూరిస్ట్ ప్లేస్ వరంగల్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది ఛాన్సేపు ఉంటారు. ఓ కాకతీయ సామ్రాజ్యానికి బ్రిటిషర్స్ వచ్చి అటాక్ చేయడం వల్ల ఇవన్నీ విగ్రహాలన్నీ పలగొట్టేసారు. చాలా విగ్రహాలు పలగొట్టినాయి. అక్కడ ఒకటి ఉంది, ఇదొకటి అనమాట. చాలా విగ్రహాలు ఉన్నాయి పలగొట్టేసినాయి. అయితే వచ్చేసి ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్, ఎక్సలెంట్. 5కి 5 స్టార్ ఇచ్చేస్తా. అప్పల్లా మనకి ఏ ఎక్విప్మెంట్ లేదు కన్స్ట్రక్షన్ చేయడానికి. దివత్సంగా కన్స్ట్రక్షన్ చేసేది అంతా. వెళ్ళిపోదాం, ఇంకో ఫ్లోర్ ఉంది పైన. వెళ్ళిపోదాం పద, పైకి వెళ్ళిపోదాం. పైన ఎంతమంది ఉన్నారు ఇక. ఆ కాలంలో ఇంత పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి కట్టిలా అంటే నిజంగా చాలా గ్రేట్ వాళ్ళు. ఇదే పైన కుష్మాల్ పైన. ఇది అప్పుడే ఫ్లోర్ పోసిల్లారా, స్లాబులు పోసిల్లారా అప్పుడే. మనం వచ్చేసి ఇప్పుడు కుష్మాల్ పైన 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 ఉన్నాం. రామ్ చరణ్ మధు, రామ్ చరణ్ వల్ల తమ్ముడు సాయి చరణ్. ఇక్కడ ఎక్కితే కిలవరంగల్ మొత్తం 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 కనిపిస్తుంది. వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు. కుష్మాల్ వచ్చేసి 12th and 13th century మధ్యలో కట్టేసారు. ఇది ఇప్పుడు ఆ కాలంలో కట్టినంటే చాలా గ్రేట్. లెట్స్ గో టు ఏకశిల గుట్ట పార్క్. అదే పార్క్, ఏకశిల గుట్ట అండ్ పార్క్. మనకు వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంది లోపలికి వెళ్ళడానికి, పార్క్ లోపలికి వెళ్ళడానికి. రామ్ చరణ్ టికెట్ తీసుకుంటాను ఇప్పుడు. ఎన్ని తీసుకుంటాను రా? 4 4. టికెట్ 15 రూపాయల కొట్టి 4 ఉన్నాం, 60 రూపాయలు. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి 10, పెద్దోళ్ళకి 15. లెట్స్ గో ఇన్సైడ్. నో మాస్క్, నో ఎంట్రీ. స్పెషల్ డ్రోన్ అండ్ స్పెషల్ ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్ అట. సింపిన్ టికెట్ అన్న. లోపలికి వెళ్ళంగానే పెద్ద చెట్టు, మర్రి చెట్టు. ఇప్పుడు కెమెరా తిప్పు, ఆపి కెమెరా. ఓకే, నేను రేర్ కెమెరా పెడతా ఇప్పుడు. అది ఇట్లకి వెళ్ళి పోవాలరా? ఎట్లయితే అయ్యా తాబేలు ఉండే ఇవన్నీ ఉన్నాయి. డక్కులు డక్స్ ఉన్నాయి, ఉడతలు ఉన్నాయి. పెద్ద కోళ్ళు ఉండే, కోసుకొని తిన్నట్టున్నారు. తనకరా నిజం పెద్ద ఉండే, ఇంత పెద్ద ఉంటాయి. ఏం కోళ్ళారా? ఒకటి పెట్టిల్లు. అరే కొత్తగా పెట్టిల్లు కదా ఇది.
చిల్డ్రన్స్కి మాత్రమే మళ్ళీ చిల్డ్రన్స్కి మాత్రమే. నాకేమో 15 years అంతే. అక్కడైతే హార్స్ రైడింగ్ చేస్తారు వాళ్ళు. మనకి నేను చెయ్యి హార్స్ రైడింగ్ ఎంతైనా మనకి అయితే పెద్ద పెద్ద. అక్కడ పక్కకు చెరువు ఉంది, మళ్ళీ చూపిస్తాం మీకు. ఇంకోటి బోట్ రైడింగ్ ఉందారా? బోట్ రైడింగ్ తీసేసిల్లా మళ్ళా? ఉందో లేదో చూడాలి, ఉంటే చూపిస్తా, లేకుంటే కూడా చూపిస్తా. అదంతా తిప్పుకొస్తాను బోట్ రైడింగా? అరే అది మునిగిపోయింది అక్కడిది. అప్పుడు అక్కడైతే ఒక విగ్రహం ఉండే, ప్రస్తుతం అయితే మునిగిపోయింది. ఎంత తాత ఎంత? పెద్దోళ్ళకి 50, చిన్నోళ్ళకి 30. సరిపోయింది కాదు. ఏం పేరు తాత గుర్రం పేరు? రేసా? బస్సు దొరుకుతుందా? ముట్టుకోరా, వెనక మాత్రం లాగు. వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఉంది. చిన్న పొరగాళ్ళు అందరూ ఆడుకుంటారు కదా, పెద్దలు కూడా ఆడుకుంటారు కదరా. నీ ఐడియా ఏంటి బే? ఐడియా ఏందిరా? ఏంటిది నీ ఐడియా? నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రాజు కనుకుంట్ల 05 RAJUKANUKUNTLA 05. కొండపైకి వెళ్ళిపోదాం ఇక. అదేరా గుట్టరా, ఏకాశిలా గుట్ట మీదకి వెళ్ళిపోదాం ఇక. అదొక్కటి ఎక్కద్దాం రా, అంతేగా పెద్దది. ఇప్పుడా కింద టైం లాస్ పెడతా. ఇది ఒక్కటి అన్నిటికంటే పెద్దది ఇక్కడ జారుబండ. చిన్న ఎప్పుడు వచ్చినా మాత్రం కంపల్సరీ ఎక్కేస్తాను నేనైతే. ఇది పెడదాం. ఇక్కడ ట్రైపాడ్ సెట్ చేస్తే మళ్ళా జారుబండి వచ్చేసి చిన్న పిల్లగాళ్ళవి. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు అందరు. అన్ని చిన్న పిల్లగాళ్ళకే. వచ్చేసి చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ బాగా అవుతాయి, డ్రోన్ షాట్స్ అండ్ చాలా బాగా అవుతాయి. వెడ్డింగ్ షూట్స్ అంటే పెళ్లి చేసుకుంటుంది. అదేరా అదే. ఇక్కడ ఒకటి అవుతుంది. అన్న కెమెరా పట్టుకొని బాగా దింపుతుంది ఫోటోలు. ఇక్కడ వచ్చేసి కొన్ని గేమ్స్ అవుతున్నాయి. అండ్ ఒకసారి చూడవచ్చు, రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ వాడిల్లు ఇవి, ఇంజన్ ఖరాబ్ ఆల్రెడీ నడిచినాయి, అయినా కొన్ని ఖరాబ్ అయినాయి. ఇంజన్ ఖరాబ్ అయిందట మా వాడు అంటున్నాడు. వెల్డింగ్ చేస్తారు అక్కడ నిజంగా. ఎప్పుడన్నా బాడీలు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ మూతని ఇలా నూకేసేయాలి. నూకేస్తే మళ్ళీ వాడది బాడీలు. అట్లా తీసుకుపోయి ఇలా వాడేసేయాలి. ఇలా అలా అదంటే ఏంటి అది? డస్ట్బిన్లో వాడేసేయాలి. వచ్చేసి ఏకాశిల గుట్ట. పోదాం పాయిగా. రాణి రుద్రమ్మదేవి సినిమా ఇక్కడనే చేసిళ్ళు. అంటే గ్రాఫిక్స్ యాడ్ చేసారు కదా ఎంత ముందుగా తీసుకొని గ్రాఫిక్స్ యాడ్ చేసుకున్నారుగా. మొత్తం గ్రాఫిక్స్ ఇక్కడ తీసుకొని అక్కడ గ్రీన్ స్క్రీన్లో యాడ్ చేసుకున్నారు అంతా. పైకి వెళ్ళిపోదాం. చిన్న ఉన్నది గుట్ట చూస్తే చిన్న ఉన్నది కానీ మా వాడు చాలా పెద్ద ఉన్నది అంటాడు. పోదాం పా, ఏం చేద్దాం, చిన్న ఉన్న పెద్ద ఉన్న పోవాలి ఇక. రేర్ కెమెరా ఆన్ చేస్తా. ఎన్ని కౌంట్ చేస్తున్నావా మెట్లు? మళ్ళీ చేద్దాం. 100 చిల్లర ఉంటాయి. అరే ఇవన్నీ అప్పుడు నేను వచ్చినప్పుడు ఇలా లేవు. లాక్డౌన్లో మొత్తం ఇవి చేసి పడేసిళ్ళు. ఇక్కడ నుంచి అలా అయితే మొత్తం చెరువు అంతా కనిపిస్తుంది. మన ఎన్నుకున్న చెరువు అంతా. మొత్తం చాలా పెద్ద ఉంది. అక్కడ ఒక చెట్టు ఉండే కదా, అప్పుడు ఒకసారి విగ్రహం ఉండే. ఇది వర్షం చేయబట్టి చాలా మునిగిపోయింది. ఇక్కడ కింది నుంచి అక్కడ దాకా కొంచెం దారి ఉండే నడుచుకుంటూ పోవడానికి, అది కూడా మునిగిపోయింది.
ఒక టెంపుల్ అవుతుంది ఇక్కడ. ఎటు ఏంటిదిరా? అదేరా సెల్ఫీ తీస్తానరా. ఓకే యూ అండర్స్టాండ్. అది నేను జరుగులరా కనిపించి దీని పైకి అయితే వెళ్ళిపోదాం ఇక. దీంట్లోకి వెళ్ళి ఎంట్రీ పోవచ్చు పైకి. సరే వెళ్తారు ముందుగా తీసిపోదాం. ఇవ్వలేరుగా. నేను లోపలికి వెళ్ళితే ఎంట్రీ వెళ్ళిపోదాం పైకి. మెట్ల సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఎక్కడ దిగుడు అదే పని మనకి. ఏం చేస్తారా ఇక్కడ? సపరేట్ కూకో. నో మాస్క్ నో ఎంట్రీ అన్నారు కానీ ఎవరికి మాస్క్ లేదు. మేము కూడా తీసేస్తాం అందుకే. నాకు కూడా లేదు. ఇంకేమో లేదట. ఏం లేదురా నీకు? ఏం లేదురా. వెళ్ళిపోదాం ఇక. ఒకటి గార్డెన్ ఉంది వెళ్ళిపోదాం ముందరికి ఇక. ఇంకా పోదాం రా మెల్లగా. ఇది జారిపోతుంది. లేదురా అది జారుతుందిరా. చెప్పులు జారుతున్నాయి. చెప్పులు రా జారుతున్నాయి. ఏది ఆడుతుంది కాదు. నువ్వు 2-3 మీనింగ్లు దియా మాకు. నువ్వు ఎగ్జిట్ అయినాం ఇప్పుడే. ఏకశీల చిల్డ్రన్స్ పార్క్ అండ్ ఏకశీల గుట్ట గార్డెన్ ఉంది. వెళ్ళిపోదాం ఇక. మెల్లగా పోదాం. మెల్లనే పోదాం. కొంచెం ఆవేశం.